హాయ్ గైస్, మనం చెప్పాలంటే ప్యారడైజ్ ట్రేజర్ అయితే రిలీజ్ అయింది. కానీ చాలామంది ఎందుకు టాలీవుడ్ రివ్యూవర్స్ ఎందుకు దానికి బ్యాడ్గా రివ్యూ ఇస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇది జస్ట్ ట్రేజరే, ఇంకా పెద్దగా ఏం రివీల్ చేయడానికి ఇది ట్రైలర్ అయితే కాదు కదా పెద్దగా రివీల్ చేయడానికి. సో నాకైతే మాత్రం అనిరుద్ధ్ ఒక డ్రగ్ని అయితే ఇంజెక్ట్ చేస్తానని అనిపిస్తుంది. సో కంప్లీట్గా మనకేంటంటే చూస్తానండి, 1 టైం కాకుండా 2 టైమ్స్ చూస్తానండి. మీరు బీజిఎంని ఒకసారి బాగా విన్నారంటే ఆటోమేటిక్గా మీకు ఆ డ్రగ్ అనేది ఇంజెక్ట్ అయిపోద్ది. అసలు ఎంత ఎడ్రినల్ రష్ ఉన్నది అనేది మీకు తెలియడం లేదు. నాకైతే బీభత్సమైన మన గూస్ బంప్స్ వచ్చాయి ట్రైలర్ చూసినప్పుడైతే. అసలు చాలా చాలా అసలు నాని గారు అయితే ఆ డైలాగ్స్ చెప్తుంటే నాకు బాలకృష్ణే వచ్చి చెప్తాండేమో అన్నంత ఫీల్ అయితే వచ్చింది. మీరు డైలాగ్స్ కూడా వినండి, ఒకే డైలాగ్ అవని ఒక డైలాగ్ అయినా ఆ ఇంటెన్స్ అనేది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాకు తెలిసి 2026లో ద బిగ్గెస్ట్ మూవీ ఏమైనా ఉందంటే అది ప్యారడైజ్ అని నాకు అనిపిస్తుంది. సో ఈ ట్రేజరే నాకు చాలా గూస్ బంప్స్ అయితే తెప్పించింది. ప్రీవియస్గా రిలీజ్ చేసిన సాంగ్స్ చూసుకొని, దానికి ముందు రిలీజ్ చేసిన ట్రేజర్ చూసుకొని చాలా చాలా బాగున్నాయి. సో అలానే ఈ ట్రేజర్ కూడా ఎక్సలెంట్గా ఉన్నదనే చెప్తాను నేనైతే. చాలా చాలా బాగుంది. అసలు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్కి అయితే పెంచడం అయితే జరిగింది. నాకు తెలిసి నేనైతే ఏగర్గా వెయిట్ చేస్తున్నా సెప్టెంబర్ కోసం. సెప్టెంబర్ ఎప్పుడు వస్తుందా, మన ప్యారడైజ్ ఎప్పుడు రిలీజ్ అయ్యిద్దా, నాని గారి విశ్వరూపం ఎప్పుడు చూస్తామనేది నేను వెయిట్ చేస్తున్నా. మనం ఆల్రెడీ చూసాము ప్రీవియస్ మూవీలో నాని గారి విశ్వరూపం, కానీ అంతకు మించి ఈ మూవీలో అయితే ఉంటుందని అనుకుంటున్నా. నాని గారు అయితే ప్రీవియస్గా హిట్ 3 ఇంటర్వ్యూలో కూడా ప్యారడైజ్ గురించి అడిగినప్పుడు కంప్లీట్గా అడ్రినల్ రష్ అయితే ఉంటుందని చెప్పారు. సో దానికి తగ్గట్టు ఈ ట్రేజర్ కట్ కూడా ఎక్సలెంట్గా చేశారు. నాకు తెలిసి శ్రీకాంత్ ఓడిలా స్టోరీని అయితే కంప్లీట్గా లీక్ చేయాలనుకోవట్లేదు. సో మనమైతే ట్రైలర్ రిలీజ్ అయినంత వరకు వెయిట్ చేస్తే బెటర్. సో మనకైతే ఫుల్గా మన నరాల్లోకి అయితే డ్రగ్ని అయితే ఇంజెక్ట్ చేస్తున్నారు. సో అసలు హైప్ని మనమైతే అందుకోలేకపోతున్నాం. సో మనకి మూవీ రిలీజ్ అయ్యే లోపు ఈ కాకుల యొక్క హడావిడి ఎలా ఉంటుందనేది చూడాలి. సో దానికి తోడు ఏంటంటే శ్రీకాంత్ ఓడిలా అయితే నాకు తెలిసి ట్రైలర్ కట్ ఎక్సలెంట్గా చేస్తారు, ప్రతి డీటెయిల్ని మిస్ అవ్వకుండా. సో ట్రైలర్ వచ్చేంతవరకు వెయిట్ చేద్దాం. ట్రేజర్ అయితే కంప్లీట్గా ఎక్సలెంట్గా అయితే ఉంది. నా ఒపీనియన్ అయితే నేను బెస్ట్ మూవీస్ రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. శ్రీకాంత్ ఓడిలా అయితే మాత్రం పెద్ద సైకో నా కొడుకులాగా ఉన్నాడు. ఎందుకంటే అన్ని బ్లడ్ బాత్ని ఇది మొత్తం. అసలు ట్రేజరు ఇంతవరకు రిలీజ్ చేసిన ప్రతి ట్రేజర్ కానీ సాంగ్లో కానీ మొత్తం అంతా బ్లడ్డే కనిపిస్తుంది. ఒక మనల్ని థియేటర్కి తీసుకెళ్ళి బ్లడ్లో ముంచేస్తారేమని నాకు డౌట్లా ఉంది. అసలు బీభత్సం. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఈ రివ్యూ నచ్చితే మనకైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేయండి గైస్.